అబ్బే తమరు విడిదికి తెచ్చేయండి. ప్రభు ఇటు ఏం చేయండి ప్రభు. ప్రభు నా అపరాధం మన్నించాలి. మా ముచ్చటలు మీకు కంటగింపని తెలియక ఏమో చేశాను, ఏమేమో అన్నాను. మర్చిపో. దానికేంలే రాణి, నీ ముచ్చట తీరిందిగా, ఇక మేము పోవచ్చునా? ఆ మాటే వద్దు ప్రభు. అయితే ఈ ఆటే సాగనీయమంటావా? కరుణించమంటాను, కలిసి సుఖపడమంటాను. రాణి అసంభవం. కాదు ప్రభు, నిన్ను వేడుకునేది రాణి కాదు, నీ పాదదాసి. నీవు కాదంటే బ్రతుకలేదు. కరుణించు ప్రభు. ఓహో, శృతిమించి రాగాన పడింది. కత్తితో కాని పని కన్నీళ్లతో అవుతుందనే. నా మనసు ఇంతే రాణి, ముమ్మాటికి ఇంతే. ప్రభు అయితే బ్రతుకు తెల్లవారుతుంది. తెల్లవారుతుంది, చీకటి అవుతుంది, వెన్నెల వస్తుంది. వెన్నెల వేళకు మళ్ళీ వచ్చి నీవు వేధిస్తావు, నేను కాదంటాను. అంతేగా? ఎన్నాళ్ళు ఈ నాటకం రాణి? నేటితో ముగింపే. దారి ఇయ్యకపోతే పిల్లి కూన పులి కూనగా మారుతుంది తెలుసా. తెల్లవారేలోగా మనసు మార్చుకుని నా మాటకు అంగీకరించు, లేదా నీవు ఇక్కడ ఇలా ఉండవు. నీ నోటి వాక్యమే ఫలించని రాణి, ఇది రాచపుత్తువే. చూస్తావుగా. జాగ్రత్తగా కాపలా కాయండి. పిట్ట ఎగిరిందా మీ తలలు ఎగిరిపోతాయి. జాగ్రత్త. ఏమంటాయ్ అబ్బా మిమ్మల్నే. కోపమేల నాపై నాగిని, కోపమేల ఈ కోపమేల నాపై నాగిని, నా నాగిని ఓ నాగిని. చూడవే నన్ను చూడవే, నన్ను చూడవే, మాట్లాడవే నీ వాడనే ముమ్మాటికి ముమ్మాటికి. చూడవే నన్ను చూడవే, నన్ను చూడవే, మాట్లాడవే నీ వాడనే ముమ్మాటికి ముమ్మాటికి. అప్పిలాంటి మనిషి లేడు, అందరంటి మనిషి కాడు. మనిషి అంటే మనిషా, మాట తప్పని మనిషి, నీ మాట తప్పని మనిషి. కోపమేల నాపై నాగిని, నా నాగిని ఓ నాగిని. మాటకేమి లోటులే, మాటకేమి లోటులే, నీ మాటకేమి లోటులే. ఆ మాటకు జారిపోతావు. చేతగాని మాటలింక చాలులే, చేతగాని మాటలింక చాలులే, చాలు చాలులే, సరిపోయలే. గాలిపూనవే చరచరలేలే బావా, గాలిపూనవే చరచరలేలే బావా.
ఈ పటపటలే బామా ఓ బామా కొరకొరమా నీ మనసు తెలుపవే చిరాకు పనేలనే పరాయి మగాడనా నే పరాయి మగాడనా సరి సరి మాటలు చాలునులే పద పద నీ పద తెలిసెనులే సరి సరి మాటలు చాలునులే పద పద నీ పద తెలిసెనులే దాసరి తప్పులు దండముతో సరి దాసరి తప్పులు దండముతో సరి దయ చూడవే భామ నన్ను దయ చూడవే భామ కోపం నాగిని కోపం ఎందుకు కొంప మునుగుతుంటే మనకి కొంపగోడు లేదుగా ఎవరు కొంప మునిగితే మనకే అబ్బే సరాగాలు చాలించి ప్రభు సంగతి ఆలోచించు ప్రతిమాల్ని కొద్దీ మీ ప్రభు సస్యేమిరా అంటున్నాడు ఎప్పటి పాటేగా కథంతా అడ్డం తిరిగింది ప్రభు మనసు మారకపోతే తెల్లవారితే తలలన్నీ ఆకాశాన్ని ఏమిటి ఏమన్నా అంతే అబ్బే కదలిపోకుండా కాపలా పెట్టింది కొండసాని మాటకు తిరుగులేదు నీ ప్రభు పోతే నీవుంటావా నీవు పోతే నేనుంటానా అబ్బే ఎలా అయినా ఆయన్ని బ్రతిమాలి ఒప్పించు అందరం బ్రతుకుతాం అబ్బి మాట మటుకు వింటాడా బ్రతుకునంటాడా అబ్బే పంతాలు పోయి ప్రాణాలు విడిస్తావా ఆ మాటే ఆయనకు నచ్చజెప్పు అబ్బి నీవు తలుచుకుంటేనే కాని ఈ ముప్పు తప్పదు నా తప్పు లేకుండా చెప్పేశా పో ప్రభువును వేడుకో అందరి ప్రాణాలు కాపాడు ఎలా కాపాడేది ఆయన ఎక్కడా నేనిక్కడ కావలి పాములు కస్సుమంటే నేను నాగస్వరం పడతాలే రా పోదాం రాణిగారి ఆజ్ఞ ప్రభు నీవు నాతో పాటేనా నీ తలతో పాటే నా తలను కొండసాని హుంకారం విని గుండెనిలోకి వచ్చావా అబ్బి భయం లేదు మాట కాదంటే ఆడపిల్లలు అలాగే బొకరిస్తారు అని నీవిలా మొండుకేస్తూ కూర్చో తెల్లవారేసరికి అంత తేలిగ్గా ఇస్తానా ఇవ్వక ఏం చేస్తావు రాణి చెప్పినంతా చేస్తుంది ప్రాణాలు పోయిన తర్వాత ప్రపంచం ఏం చూస్తాం చావడానికైనా పుట్టింది ఈ సీమలో కాలు పెట్టింది నేను అబ్బి ఇక్కడ ఉంటేగా తలపోయేది లేక ఏమవుతాం తప్పించుకుపోతాం ఏమిటి ఉపాయం ఇదిగో అది చెప్పాలనే నేను వచ్చాను ఇక మన ప్రతాపం చూడు చేసి చూపిస్తాను ప్రభు అబ్బే జాగ్రత్త సచ్చరా మేక నువ్వు ఇప్పుడు ఆడేసావా లే నేను ఆడతాను లే లే అబ్బి అబ్బి ఇదిగో ఏమిటో తెలుసుకున్నా
చంపావురా పులి. చంపాలే. నాగిని, ఈ పన్నాగంలో నీకు భాగం లేదా? నీ పాదాల ప్రభు మనసు మళ్ళుతుందేమోనని అబ్బిని తోడుకు వచ్చాను. నమ్మించి ఇలా మోసం చేస్తాడు అనుకోలేదమ్మా. మన్నించు తల్లి. పారిపోతారు. ఎక్కడికి పారిపోతారు? దొరా, విలుకాంటను పంపి వెతక. అక్కడేదో దేవాలయం కనిపిస్తోంది. ఈ రాత్రి ఇక్కడ మజిలీ వేసి తెల్లవారే ప్రయాణం సాగిద్దాం. ప్రభు, ఈ నట్టడివిలో పాడుపడ్డ దేవాలయం ఏమిటి? ప్రక్కనే అందమైన పూల తోట ఏమిటి? బ్రహ్మన్నకు కొంచెం తక్కువ. ఎందుకు అమర్చినట్టు? ప్రభు, ఈ పెట్టుబడి అంతా దండగా. వాట్ ఇట్ అంట. నీ చిన్న తలకాయకే ఇంత గీర్వాణం ఉంటే 4 పెద్ద తలకాయలున్న తాతయ్యకి ఎంత ఉండాలంటావు? ఆయన సృష్టిలో అనవసరమైంది ఏవీ లేదు, అన్నీ అవసరాలే. లేకపోతే ఈ కారడవిలో అర్ధరాత్రి వేళ తమలాంటి పుణ్యాత్ములు దయచేస్తే అప్పటికప్పుడు చలవ చప్పరాలు పూల పందిళ్ళు కావాలంటే ఎలా వస్తాయి? నీ బుర్రకి చాలా వేడెక్కిపోయింది. నిద్రపో, చల్లబడుతుంది.